టర్మ్లో సీఎం రేవంత్ రెడ్డి 5.5 అధికారంలో ఉంటారా? ఆయన లాజిక్ వెనుక కారణం ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు కావస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం ఈ టర్మ్ మాత్రమే కాదు, మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, తాను మొత్తం 10.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసలు ఈ 10.5 ఏళ్ల లెక్క ఎక్కడ్నుంచొచ్చింది? సాధారణంగా 2 టర్ములంటే 10 ఏళ్లు ఉండాలి కదా అని అంతా చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తన మాటల్లో కేవలం రాజకీయ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాదు, రాబోయే జమిలీ ఎన్నికల వ్యూహాన్ని కూడా బయటపెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి లెక్కల వెనుక అసలైన మ్యాటర్ జమిలీ ఎన్నికలనే టాక్ వినిపిస్తోంది. 2029లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు రాబోతున్నాయని ఆయన స్పష్టంగా చెప్పారు. జనాభా గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, మహిళా రిజర్వేషన్లు అమల్లోకొస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం 2028 నవంబర్లో ఎన్నికలు జరగాలి. కానీ కేంద్రం ఒకవేళ 2029 మే నెలలో జమిలీ ఎన్నికలకు వెళ్తే అప్పటికే పదవీకాలం ముగిసే రాష్ట్రాలకు 6 నెలల పాటు గడువు పొడిగించే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంటే రేవంత్ రెడ్డి చేతిలో ప్రస్తుత పదవీకాలం 5 ఏళ్లకు బదులు 5.5 ఏళ్లు ఉంటుంది. ఈ అదనపు 6 నెలలే ఆయన చెప్పిన 10.5 లెక్కలో మొదటి భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి తన సెకండ్ టర్మ్ గురించి కూడా అప్పుడే ఓ క్లారిటీకొచ్చేశారు. 2029 జమిలీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధిస్తే 2034 వరకు మరో 5 ఏళ్లు తాను సీఎంగా ఉంటానని ఆయన లెక్కగట్టారు. అంటే మొదటి టర్మ్ 5.5 ఏళ్లు, రెండో టర్మ్ 5 ఏళ్లు కలిపి మొత్తం 10.5 ఏళ్లు. ఈ విధంగా తన రాజకీయ భవిష్యత్తును పక్కాగా ప్లాన్ చేసుకున్న రేవంత్ తన ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతాలు పంపారని చర్చించుకుంటున్నారు. ఈ జమిలీ ఎన్నికల ప్రక్రియ వల్ల తెలంగాణ వంటి రాష్ట్రాలకు పదవీకాలం పొడిగించబడ్డం లాభిస్తుందని, అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి చెప్పిన ఈ 10.5 ఏళ్ల లెక్కలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బ్యాడ్ న్యూస్ లాంటివేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు మీ చేతిలో ఉంది 2 ఏళ్లే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కానీ కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తే రేవంత్ రెడ్డికి మరో 3 ఏళ్లకు పైగా అధికారం నిండుగా ఉంటుంది. అంటే అధికారం కోసం ఎదురుచూస్తున్న గులాబీ నేతలకు మరికొంతకాలం వేచి ఉండక తప్పదని అంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యూహాన్ని గమనిస్తుంటే ఆయన కేవలం పాలన మీద మాత్రమే కాదు, భవిష్యత్ ఎన్నికల ఫ్రేమ్ వర్క్ మీద కూడా పట్టు సాధించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జమిలీ ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజకీయాలను మలుపు తిప్పేలా ఉన్నాయి. 3వ వంతు సీట్లు మహిళలకే కేటాయిస్తారని, దీనివల్ల కొత్త నాయకత్వం ఉద్భవిస్తుందని ఆయన భావిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఆయన చేసిన ఈ చిట్చాట్ ఒక సాధారణ సంభాషణలా కాకుండా ఒక పక్కా పొలిటికల్ స్టేట్మెంట్లా ఉందని అంతా చర్చించుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి అంచనా వేసినట్లుగా 2029లో జమిలీ ఎన్నికలొస్తాయా? ఆయన చెప్పిన 10.5 ఏళ్ల పాలన సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదేమైనా రేవంత్ రెడ్డి మాత్రం తన విజయ పదాన్ని 10.5 ఏళ్లకు ఫిక్స్ చేసుకున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.